హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు కొబ్బరి చట్నీ రెసిపీ చూపిస్తాను. అలాగే చట్నీ అంటే నేనైతే ఇందులో టమోటాలు వేస్తాను. చూస్తూ ఉండండి, డిఫరెంట్ ప్రాసెస్. వీడియోలో చూపించినట్టు కొద్దిగా ముక్కలు కట్ చేసుకొని సన్నగా వాటిని మిక్సీ జార్లో వేసుకొని 2 టమోటా పళ్ళు వేసుకొని టమోటా పళ్ళు అలాగే కారం వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడైతే చిట్కా షేర్ చేస్తాను చూడండి. కొబ్బరి ముక్కలు మామూలుగా కొబ్బరి మనము పచ్చి కొబ్బరి తీసేటప్పుడు చాలా కష్టపడతాం కదండి. అలా కాకుండా ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పెడితే దానంతట అదే వస్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు వేయించిన తర్వాత అలాగే అందులో కొద్దిగా జీలకర్ర వేసి అలాగే ఆవాలు కట్ చేసుకున్న ఒట్టిమిరపకాయలు వేసి ఫ్రై చేయండి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేయండి. చూడండి వీడియోలో చూపించినట్టు బ్యాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. మంట ఆన్లో ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లోనే ఇది చేయాలి. ఒకవేళ సిమ్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ అంత టేస్టీగా రాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా తిప్పుతూనే ఉండాలి నిలబడి. తర్వాత అందులో కొద్దిగా చింతపండు వేసానండి. చింతపండు వేయకపోతే నాకు ఎందుకో టేస్ట్ కొద్దిగా నచ్చదు, అందుకని నేను చింతపండు వేశాను. చింతపండు వేసిన తర్వాత ఆ వాటర్ బాగా నూనె పైకి తేలే వరకు తిప్పుతూనే ఉండండి. చూడండి ఇప్పుడైతే నూనె పైకి తేలి చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని ఇప్పుడు సర్వ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి కలర్ ఎలా వచ్చిందో, అలా ఎర్రగా రావాలి. టమాటా పళ్ళు వేసాను, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. బాగా నచ్చితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.